బ్యాక్ టు లైవ్ షో. ఏపీలో జరిగిన ఒక ప్రమాద ఘటన, ముళ్ళపాడు దగ్గర జరిగిన బస్సు ప్రమాద ఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం కూడా ఒక రాజకీయ అంశంగా వాడుకుంటున్నాయా? హాస్పిటల్లో ఆ వేళ జగన్మోహన్ రెడ్డి చేసిన హల్చల్కి సంబంధించి తర్వాత ప్రభుత్వం వైపు నుంచి తీవ్ర స్థాయిలో దాడి జరుగుతోంది. అసలు పోస్ట్ మార్టం జరిగిందా లేదా అనుమానాన్ని వ్యక్తం చేస్తే శవరాజకీయం చేస్తున్నాడు, శవాల మధ్యలో ప్రెస్ మీట్ పెట్టాడని అన్న మంత్రులంతా ఆయన ప్రతిపక్ష నేతగా కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయని గుర్తించాలని కూడా ఆయన మీద దాడి జరిగింది. అలాగే మొత్తం ప్రధానంగా అంశంలో ఒక కలెక్టర్ ని జైలుకు పంపిస్తానని జగన్మోహన్ రెడ్డి అన్నారని దీని మీద ఐఏఎస్ అధికారులందరూ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం, ఆయన మీద ఒక కేసు కూడా ఫైల్ అవడం కూడా ఒక ఆసక్తికరమైన అంశం. మరోవైపు అమెరికన్ కాంగ్రెస్ లో ట్రంప్ నిన్న అమెరికాలో శ్రీనివాస్ హత్య గురించి స్పందించడం, జాతి విద్వేషానికి సంబంధించి ఖండించడం, దీని ఇట్లాంటివి జరగకుండా ఉంటాయని చెప్పడం. అయితే కొంత అమెరికాలో ఉన్న భారతీయుల్లో భయం పెరుగుతోందా తగ్గుతోందా? కఠిన వైఖరి మీద ట్రంప్ వెనక్కి వెళ్తున్నాడా అనే చర్చ కూడా జరుగుతోంది. దీని మీద సంబంధించి లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు తెలకపల్లి రవి గారు, సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మనతో జాయిన్ అవుతున్నారు. ఆదిమూలపు సురేష్ గారు సంతనూతలపాడు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, కొద్దిసేపట్లో టీడీపీ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్ రవి గారు, మన హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకసారి చూసుకుంటే, అంటే గతంలో కూడా వైజాగ్ లో జరిగిన ఘటనను తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ప్రస్తావిస్తున్నారు. అదే అంశంలో ఈయనేదో ఆల్రెడీ ముఖ్యమంత్రి స్థాయిలోనో లేకపోతే కాబోయే ముఖ్యమంత్రి అని ఫీల్ అయ్యి అధికారుల్ని భయపెడుతున్నారు అన్నది నిన్న వాళ్ళందరూ ఫిర్యాదు చేయడం. ఎట్లా విశ్లేషిస్తారు ఆ ఎపిసోడ్ మీరు? ఇప్పుడు అసలు సమస్యను వదిలేసి ఇప్పుడు ఏం చర్చ జరిగి ఉండాల్సింది? ఆ రోజు బస్సు ప్రమాదం ఎలా జరిగింది, దాంట్లో గాయపడిన వాళ్లకు ఎలా సహాయం చేయాలి, ఈ విషయం మీద చర్చ జరిగి ఉండాల్సింది. అలాగే ప్రైవేట్ బస్సులు లేకపోతే కాంట్రాక్ట్ క్యారేజీలు ఇంత విచ్చలవిడిగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర విభజన ఇదంతా అయిపోయినా కానీ అక్కడ ఇక్కడ కూడా, ఉదాహరణకి ఈ బస్సు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ కంటే 3 రాష్ట్రాల ఆర్టీసీలను దాటుకొని అంత నిరాఘాటంగా ఎలా నడుస్తుంది? దీని మీద చర్చే కాదు. ఈ దివాకర్ ట్రావెల్స్ లోనే ఇది వరకు 3 సార్లు 4 సార్లు జరిగాయి. ఇప్పుడు దివాకర్, ఆరెంజ్, కేసినేని, లేకపోతే బోసిస్ బాస్ అని రాసుంటారు విజయవాడలో. ఇట్లాంటి ఒక 3-4 ఈ 3 పెద్దగా ఉన్నాయి. వీటికి సంబంధించిన అధ్యయనం చేసి ఎక్కడ ఈ లోపం జరుగుతుంది లేదా బస్సుల వ్యవస్థలు ఎలా ఆర్టీసీలు నష్టపోతున్నప్పుడు అబ్జర్వ్ చేసుకొని ఆ చర్చ జరగాల్సింది. ఆ చర్చకు బదులు ఇప్పుడు జగన్ అక్కడ ఏమన్నాడు, ఏమనలేదు, దీని మీదనే ముఖ్యమంత్రి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకుల వరకు మాట్లాడే పరిస్థితి చాలా అవాంఛనీయమైంది. అంటే ప్రమాదంలో లేదా విషాదంలో కూడా వివాదాలకు దారి తీసినటువంటి ఒక పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం. ఇది చాలా చాలా అవాంఛనీయమైనది. దీనికి ఎవరు కారణము ఎవరు కాదు అంటే మీరు నిర్దిష్టంగా ప్రస్తావించారు కాబట్టి నేను అంటున్నా, ఒక ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళని పరామర్శించడానికి ప్రతిపక్ష నాయకుడు వెళ్ళటంలో ఏం తప్పులేదు. కానీ ప్రభుత్వ నాయకులు వెళ్ళటం మరీ ముఖ్యం. వాళ్ళు వీళ్ళు వెళ్ళి బాధితులకు న్యాయం చేయడం, ఏం జరిగిందని తెలుసుకోవడం, ఇదంతా చేయాలి. ఆ వెళ్ళినప్పుడు అక్కడ పోస్ట్ మార్టం జరిగిందా లేదా, ఎందుకంటే పోస్ట్ మార్టం అంత కొద్దిసేపట్లో అంతమందికి అంత చిన్న ఆసుపత్రిలో జరిగే అవకాశం దాదాపు ఉండదు. మామూలుగా చూస్తే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతమంది ఫారెన్సిక్ డాక్టర్లు ఉంటారు, అప్పటికప్పుడు పోస్ట్ మార్టం చేసి వాళ్ళని కట్టేసి పంపించడం సాధ్యం అవుతుంది. ఈ చర్చలన్నీ ఉన్నాయి. వాటిని ఆయన లేవనెత్తారు. సరే, ఆ లేవనెత్తడం దూకుడుగా అన్నారా, ఇంకోట పోస్ట్ మార్టం రిపోర్ట్, ఈ సమస్య ఉంది. మరి జగన్ గోబ్యాక్ నినాదాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏం లేదు. అలాగే అటువైపు వాళ్ళు ఈలలో వేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అంటే ఒక విధమైన నేను ఇందాటి నుంచి అన్నట్టు వాతావరణం సమస్యతో సందర్భంతో నిమిత్తం లేని ఒక వివాదగ్రస్త వాతావరణం రాష్ట్రంలో నెలకొంటూ ఉన్నది. దీన్ని కలెక్టర్ని అలా అనాలంటే అలా అనాల్సినటువంటి అవసరం లేదు. కానీ అదే సమయంలో అధికారులు కూడా ఇప్పుడు అనడం అంటే ఇదివరకు చంద్రబాబు గారు కూడా అనేవాళ్ళు. ఉదాహరణకు ఆయన పుష్కరాల్లో జరిగినప్పుడైనా ఇంకొక జరిగినప్పుడైనా అక్కడ వేసి ఆయన కొన్ని ఊత పదాలు కూడా ఉండేవి. ఇది తమాషాగా ఉందా, ఇప్పుడు తీస్తా, ఏమనుకుంటున్నావు, ఇట్లాంటివి అనే అలవాటు ఆయనకు కూడా ఉండేది. వైఎస్ఆర్ కూడా ఆ మాటకు వస్తే ఏం తక్కువ ఇది కాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు చేసిన వాళ్ళు జైలుకు పంపిస్తా అన్నది జగన్ స్పెషాలిటీ, అదొక అదనం. ఆ ఒక్కటి పక్కన పెడితే, కాబట్టి ఇక్కడ మొదటి దశలో ఒక సుహృద్భావ వాతావరణం, అక్కడ సందర్భాన్ని గుర్తించగలిగినటువంటి ఒక ప్రజాస్వామిక స్పృహ ఇక్కడ చాలా చాలా ముఖ్యం. ఇంకా దాని మీద పొద్దున్నుంచి కూడా అసలు ప్రమాదాన్ని, అసలు సమస్యను పక్కన పెట్టేయడం మటుకు ముఖ్యమంత్రులకు లేకపోతే అధికార వ్యవస్థకు కూడా అది కూడా మంచిది కాదు. డీజీపీ ఉన్నారు ఉదాహరణ, వీళ్ళందరి గురించి డీజీపీ గారు ఆన్ రికార్డ్ ఆ బస్సు ఎవరిదో, యజమానులు ఎవరో తెలుసుకోవాలంటారు. ఆ బస్సు దివాకర్ ట్రావెల్స్ అని రాష్ట్ర ప్రజలకు బడి కూడా తెలుసు, అది కనిపిస్తుంది ఆన్ రికార్డు. వాళ్ళదే దాన్ని ఆయన మాట ఎందుకు అనాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ చెప్పాలంటే జరగాల్సినంత వేగంగా, సవ్యంగా, శాస్త్రీయంగా ఈ చర్యలు తీసుకోవడం లేదు. ఒక విధంగా
అలా రక్షించడానికి జేసీ దివాకర్ రెడ్డి ఇంతమంది కాంగ్రెస్ లో ఉన్నారు అందుకని ఆయన కేవలం ఇప్పుడు తెలుగుదేశం చాలా పాతకాలం నుంచి ఉన్నటువంటి పాతుకుపోయిన రాజకీయవేత్త ఆయన వ్యాపార సురేష్ గారు రవి గారు చెప్పినట్టు అంటే కొంచెం అన్ని వైపులా ఆలోచించుకోవాలండి. విశాఖపట్నంలో అరెస్ట్ దాని రన్వే మీద చేశారంటే రన్వే మీద మీరు అరెస్ట్ కూడా చేశారు. మీరు రన్వే మీద ఎందుకు అరెస్ట్ చేశారు? ముందుకు వచ్చాక చేసి ఉండొచ్చు కదా. ఆ తర్వాత రోజా ఎంతసేపు అవతల వాళ్ళ పొరపాట్లు చూపిస్తున్నారు, మంచిది, మీరు సంస్కారాన్ని బోధిస్తున్నారు, కానీ మీరు కూడా ప్రతిపక్షానికి ఒక పాత్ర ఉంది, ప్రతిపక్షం అనుసరించిన విధానాలతో వెళ్తున్నారా అనేది కూడా పాయింట్. సురేష్ గారు అంటే రవి గారు చెప్పినట్టు సరే సందర్భం అక్కడికి ఆయనకి వెళ్ళొచ్చు, వాళ్ళని పరామర్శించవచ్చు, ఎలా జరుగుతోందని చూసుకోవచ్చు, కానీ అధికారుల మీద ఆయన ఏదో దుర్భాషలు ఆడారని, దాడి చేశారని, లేకపోతే మీరంతా సెంట్రల్ జైలుకి వెళ్లాల్సి ఉంటుందని ఆబ్వియస్ గా వీళ్ళు కూడా విమర్శలు చేస్తారుగా. మంత్రులంతా నిన్న మూకుమ్మడి దాడి చేశారు, జగన్ జైలుకి వెళ్ళడం అలవాటు, కోర్టులకు వెళ్ళకపోతే ఆయన నిద్ర పట్టదు అంటే అండం అనిపించుకోవడం అలవాటు అయిపోయింది అనుకోవాలా? అసలు నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, నిన్న జరిగిన దుర్ఘటనలో 10 మంది నిండు ప్రాణాలు పోయినప్పుడు వారి కుటుంబాలను పరామర్శించడం, లేకపోతే అలాంటి ప్రమాదాలకు గల కారణాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో నివారించే పరిస్థితి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది ఒక ప్రతిపక్ష అంటే ఈయన ముఖ్యమంత్రి కానవసరం లేదు, లేకపోతే ముఖ్యమంత్రి అనుకుంటున్నారని మీరు అంటా ఉన్నారు. ఒక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అంటా ఉంటే ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడు కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంది, ఆయనకు బాధ్యత ఉంది, హక్కు ఉందనే సంగతి రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన విషయమే. అక్కడ ఆయన మర్యాదకరంగా ప్రవర్తించింది ఏం లేదంటే అక్కడ చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు కలెక్టర్ అని చెప్పి చాలా పదే చెప్పడం జరిగింది. ఆయన వ్యవస్థ మీద మాట్లాడారు కానీ వ్యక్తుల గురించి మాట్లాడలేదని ఉద్దేశించి సెంట్రల్ జైలుకి వెళ్లే కార్యక్రమం ఉంటుంది అట్లా కదండి. ఎవరైనా కూడా ఇందులో బాధ్యులు ఎవరైనా కూడా ఈ డిపార్ట్మెంట్ లో మీరు వినండి, డిపార్ట్మెంట్ అండి, పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, కలెక్టర్ డిపార్ట్మెంట్ అయితేనేమి, వ్యవస్థ కలెక్టర్ అనే ఒక వ్యక్తి కాకపోవచ్చు, దాని ఒక యంత్రాంగం ఉంటుంది. సో దీంట్లో అందులో అలాగే డాక్టర్లు కూడా, ఈ డాక్టర్లు అయితేనేమి, పోలీసులు అయితేనేమి, రెవెన్యూ వ్యవస్థ అయితేనేమి, వీళ్ళ మీద ఎవరైనా కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించినా, ఎవరికైనా కూడా మరి ఒకరికి కొమ్ము కాసినా కూడా ఖచ్చితంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవస్తుంది అనే మాటని చెప్పారు. కలెక్టర్ స్థాయి అధికారికి ఐఏఎస్ అధికారికి బాధ్యతలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆయన చెప్పలేదు సమాధానాలు. ఈయన అడిగినప్పుడు ఇది కాంట్రాక్ట్ క్యారేజా లేకపోతే ఇది స్టేజ్ క్యారియరా, ఇది ఏంటని చెప్పి అన్న ప్రశ్న అడిగినప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు కదా. మరి డాక్టర్లు ద్వంద్వ సమాధానం చెప్పడం జరిగింది కదా. ఒకరేమో మన పోస్ట్ మార్టం జరిగిందా అంటే లేదు, పోస్ట్ మార్టం జరగలేదన్నారు. మరి పోస్ట్ మార్టం జరగకుండా ఎలాగ మీరు చేస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేసు పెట్టింది ఎవరండి? హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అండి కేసు పెట్టింది. ఆయనకేం సమాధానం అండి? ఆయన బాధ్యతలు నిర్వహించడంలో ఎవరు అడ్డుకున్నారండి? నందిగామ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ కేసు పెట్టిందండి. అధికారి కాదు కదండి, అది పొలిటికల్ పోస్టు. హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ ప్రసాద్ గారు ఎవరు ఉన్నారో అది పొలిటికల్ పోస్టు. ఆయన చేత కేసు పెట్టిస్తారండి. ఇది రాజకీయం చేయకూడదు. ఇది రాజకీయం. ప్రభాకర్ గారు జాయిన్ అయ్యారు, ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రైట్, ప్రభాకర్ గారు మొత్తం జరిగిన ఇన్సిడెంట్ రవి గారు చెప్పినట్టు జరిగిన దాని గురించి, ప్రమాదాల గురించి ఎట్లా ఆలోచించాలి, ఎక్స్గ్రేషియా గురించి ఎట్లా ఆలోచించాలి, ఇది పక్కకి వెళ్ళిపోయి మొత్తం రాజకీయంగా మారిపోయింది. అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈయన మానసిక స్థితి గురించి అవకాశం వచ్చినప్పుడల్లా మాట్లాడడం, అది కూడా మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్ ఎపిసోడ్ లో ప్రభుత్వం ఎవరినో కాపాడే కార్యక్రమం చేస్తోందా వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా? సరే, జరిగినటువంటి ఘటన అనేది చాలా దురదృష్టకరం. మామూలుగా వాళ్ళు ఎక్కడోళ్ళో కూడా తెలియదు. జరిగిన ఆ విలేజ్కి చనిపోయిన వాళ్ళకి సంబంధం కూడా లేదు. అంటే ప్రభుత్వం వెంటనే అర్ధరాత్రి అని కూడా చూడకుండా ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలోకి రావటం జరిగింది. ప్రభుత్వం బాధ్యత. అంటే ముందు స్థానికులందరూ హెల్ప్ చేశారు, తర్వాత గవర్నమెంట్ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లో జరిగినటువంటి ఈ ఘటనని ప్రభుత్వంకి ఇంకొక ఆలోచన ఉండదు, లేకపోతే అక్కడున్న గ్రామస్తులు కూడా ఇంకొక ఆలోచన ఉండదు. వెంటనే ఆ ఇన్సిడెంట్ని చూసుకొని యాక్సిడెంట్ జరిగినటువంటి గొడవ ఏంటంటే యాక్సిడెంట్ అది. సో రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. మీరు అమెరికాలైనా కానివ్వండి, లేకపోతే ఇంకో చోట అయినావ్వండి. యాక్సిడెంట్కి నిర్వచనం చెప్పమంటే మనం చెప్పలేదు. ఎందుకు జరిగిందంటే ఆ డ్రైవరు తప్పిదో ఏదో ఉంటుంది. సో దీన్ని ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే మామూలుగా చూస్తే మనం రాజకీయ నేపథ్యాన్ని పక్కన పెడదాం, పోయి ఏమడగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ పోస్ట్ మార్టం రిపోర్టే చేశారో చేయలేదు అనుకున్నాం, ఏముంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో? ఇట్స్ ఎ కామన్ సెన్స్. నేను అడుగుతున్నా, ఏముంటుంది? ఒకవేళ జరిగిన యాక్సిడెంట్ టగటగా డెడ్ బాడీని లేకపోతే క్షతగాత్రుల్ని తీసుకొని బతికున్న వాళ్ళని హాస్పిటల్కి పంపించడం, చనిపోయిన వాళ్ళని పక్కకు తీసేసి చేస్తుంటారు. అంటే మీరు అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు చూపించండి, అది డాక్టర్లు చూసుకునే పని కదా. లేకపోతే డాక్టర్ ఒకవేళ సరిగా చేయలేదు,
వాడు పై అధికారి ఒకడు ఉంటాడు, వాడికి మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆడకు పోయి మీరు చేసినటువంటి హడావుడి మొత్తం కూడా వచ్చిన కలెక్టర్ని భుజమే ఆల్మోస్ట్ వాళ్ళు చెస్ట్ మీద చేసి మిస్టర్ అనే దశలోకి ఉండదు. ఆగండి, ఎందుకు ఇన్సిడెంట్ గానే చూద్దాం. సో ఇక్కడ రెచ్చగొట్టే విధానం కానీ లేకపోతే కక్ష ఒక విధంగా ఎట్లుందంటే ఇన్సిడెంట్ని కూడా రాజకీయంగా మానవత్వం మర్చిపోయి రాజకీయంగా రుద్దే విధానం చేసినటువంటి ఘటన కనపడతా ఉంది. కలెక్టర్ల సంఘం, కలెక్టర్ మొత్తం ఐఏఎస్లు అందరూ కూడా ఎందుకు నిన్న ఒక సమావేశం వాళ్ళ అసోసియేషన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అది ఏమన్నా వాళ్ళకి పని లేక చేసుకున్నారా? లేకపోతే నువ్వు కూడా మాతో జైలుకి వస్తావు, సెంట్రల్ జైలుకి పోతావు అంటే ఏంటి పదాలన్నీ కూడా? ఇది అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు అంతకన్నా హార్ష్గా మాట్లాడారు. ఈ విషయం అంతకన్నా శశాంక్ గోయల్ రెసిడెంట్ కమిషనర్ ను, ఏపీ రెసిడెంట్ కమిషనర్ ను, శశాంక్ గోయల్ ను పట్టుకొని నీ తాట తీశాను, కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా పనిచేస్తున్నావా, ఏం తమాషాగా ఉందా, ఇవి పదాలు ఆయన విత్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పారు. ఒకవేళ మీరు అలాంటి ఏమైనా ఉంటే ఎత్తు చూపించండి, మాట్లాడండి. నేను ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నాను. సో మాట్లాడే క్రమంలో జనరల్గా జనాలు అబ్జర్వ్ చేసే విధానం, రోజా గారి విషయంలో రోజా గారు ఐపీఎస్ ఆఫీసుల మీద, శ్రీకాంత్ రెడ్డి గారు ఉద్యోగస్తుల మీద, అసలు వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడే అధినాయకుడు ఆ పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇలా ఖండిస్తారా లేకపోతే నోరు అదుపులో పెట్టుకోమని చెప్తారా అని చూస్తే అది ఎక్కడ జరగలేదు. రోజా గారు అయితే మీరందరూ గోండాల్లాగా ఉన్నారు, లేకపోతే బాడీ బిల్డర్ లాగా ఉన్నారు, ఎవరికి సేవ చేస్తున్నారు చూసుకోండి ఒక నేపథ్యం. ఐపీఎస్ వాళ్ళు మానసికంగా లేకపోతే పోలీసులు మానసికంగా ఏంటిది ఉద్యోగం చేస్తున్నాము వీళ్ళతో తిట్టించుకుంటున్నాం అనే దశలోకి వచ్చేసారు. వెంటనే శ్రీకాంత్ రెడ్డి ఉద్యోగస్తులకు వార్నింగ్ ఒకటి పడేశాడు. సో వీటిని చూసుకోవాల్సిన అధినాయకుడే మళ్ళీ పోయి కలెక్టర్ మీద వేరంగం చేస్తే అంటే ఈ పార్టీ అసలు ఎటుపోతుంది? అంటే మీరు ఎంప్లాయీస్ మొత్తాన్ని కూడా టెర్రరైజ్ చేయదలుచుకున్నారా? లేకపోతే ఎంప్లాయీస్ మొత్తం కూడా ప్రభుత్వానికి ఒత్తాసు పలుకుతున్న ఆలోచనలకు మీరు వెళ్ళిపోయారా? లేకపోతే జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, కలెక్టర్ రావటం ఏంటి, అక్కడ ఉన్న అధికారులు రావటం ఏంటి, మీరు వార్నింగ్ ఇవ్వటం ఏంటి, మీకు కావాల్సినటువంటి ఆ రిపోర్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీరెవరు అసలు? మీరెవరండి పోస్ట్ మార్టం రిపోర్ట్? ప్రతిపక్ష నాయకుడు కలెక్టర్ గానే ప్రోటోకాల్ పైన అంటే ప్రతిపక్ష నాయకుడు చేతిలో ఉండి లాక్కుంటే మీరు అంతకన్నా ఇది మీరెవరంటే ఎట్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ కదా అని చూసుకుంటే నువ్వు చెప్పిన మాట ఇచ్చిన రిపోర్ట్ లేదు, సిద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. అది జరిగిన యాక్సిడెంట్ కి నిజంగా మానవత్వం ఉంటే రాజకీయం చేయకుండా మీరు చేసింది ఏంటి? అందరూ కూడా వాళ్ళు రక్షించే కార్యక్రమం పెడితే మీరు దీన్ని రాజకీయం చేసే కార్యక్రమంలో ఆయన వచ్చిన తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వచ్చింది 1:30కు. ఆయన వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడు కాబట్టి అందరూ వచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చాలా ప్రతిపక్షం వచ్చేది కూడా అందుకే ప్రభుత్వ దృష్టి ఆకర్షించాలి, ప్రభుత్వ స్పందన రావాలి. ఏం చేస్తారు అక్కడ? ప్రతిపక్ష నాయకుడికి సురేష్ గారు వెళ్ళారు, ఏం చేయాలి అక్కడ? అయ్యో ఎవరు చనిపోయారు, ఏ ఊరు, హాస్పిటల్ పంపించండి, లేకపోతే ఇంకోటి ఉన్న వాళ్ళకి ఇంకా తెలివైన వాళ్ళు అయితే దయచేసి ఈ కుటుంబాలకి ఎక్స్రేషే ప్రకటించి 20 లక్షలు అడిగాము మేము. చంద్రన్న బీమా కింద ఇస్తారట, చంద్రన్న బీమా కింద కవర్ కాని వాళ్ళకి 3 లక్షలు ఇస్తారట, వేరే రాష్ట్రం వాళ్ళకి 2 లక్షలు ఇస్తారంట. దాని గురించి కదండి. తర్వాత జూపుడి గారు పోస్ట్ మార్టం ఎందుకంటే అంటారండి? ఎందుకని కాదు, అసలు మీకు దాంతో ఏ సంబంధం లేదండి. అక్కడ చనిపోయారు యాక్సిడెంట్ లో, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకపోతే నిర్లక్ష్యంగా నడిపాడా, లేకపోతే నిద్రపోతున్నాడా, ఇలాంటి వాటి కోసం రిపోర్ట్ అని ప్రతిపక్షం దాని మీద చాలా ఫోకస్ పెట్టారు. అసలు పోస్ట్ మార్టం అయ్యిందా లేదా అనేది ఒక పెద్ద చర్చ. అట్లా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వారు అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించిందని. సాధారణంగా జరిగే అంశమే కదా అది. రెండోది పోస్ట్ మార్టం వ్యవహారం గురించి. యాక్చువల్గా పోస్ట్ మార్టంలో వాళ్ళు ఆ టైంలో చనిపోయిన దానికి కారణం ఏంటి అనేది చూస్తారు ఒకటి. రెండోది అక్కడ డ్రైవర్ గురించి వచ్చినట్టుంది కాంట్రవర్సీ. డ్రైవరు నిద్రపోయాడా, తాగినాడా, మిగతా వాళ్ళకి ప్రమాదంలో దెబ్బలు తగిలిన వాళ్ళు చనిపోయారని ఉంటుంది ఇష్యూ. ఈ డ్రైవర్ వరకు ఉంటది అనమాట. సాధారణంగా ఇలాంటి సంఘటనలు మా జిల్లాల్లో జరుగుతుంటాయి, కలెక్టర్లు అక్కడ వెళ్ళి చేయడం జరుగుతుంటది. అవసరం ఏంటంటే అక్కడ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎవరైనా, అది ఏ పార్టీ అయినా, ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా, అక్కడ వాళ్ళకి లోకల్ గా చేయాల్సిన ఇమీడియట్ అటెన్షన్, ఆ దెబ్బలేని తగిలిన వాళ్ళకి ట్రామా కేర్ అనేది ఉంటుంది. తర్వాత అక్కడ హాస్పిటల్ ఇప్పుడు నందిగామ అన్నారు, నందిగామ కన్నా విజయవాడ అయితే స్పెషలిస్టులు ఉంటారు, అక్కడ అటెన్షన్ బాగుంటుంది. క్రిటికల్ గా ఉండే వాళ్ళ పరిస్థితులు ఇమీడియట్ గా అటెండ్ అవుతే వాళ్ళు సేవ్ చేయొచ్చు. సో గోల్డెన్ అవర్ అని అంటారనమాట. ఆ టైంలోనే వాళ్ళు దే కెన్ రీచ్ ది హాస్పిటల్. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు మిగతా వాటిని దాన్ని డైవర్ట్ చేయకుండా ఎవరైనా సరే
ప్రయత్నం చేస్తే ఒకవేళ యాజ్ పర్ ది ప్రొసీజర్ జరుగుతుందా లేదా అని అనుమానం వచ్చి ఉండొచ్చా, వచ్చి ఈయన ప్రశ్నించి ఉండొచ్చా? అది ఎవరైనా అట్లా చేస్తారు. చేయొచ్చు కదా? ఇప్పుడు ప్రభుత్వం అయినా మా పొజిషన్ అయినా కూడా అడిగిపోయినప్పుడు వాళ్ళు అటెన్షన్ డ్రా చేసేదానికి ట్రై చేస్తారు. బట్ కావాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళ యంత్రాంగానికి అడ్డు లేకుండా జరగడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. రైట్. సో కానీ జరిగింది వేరు కదా. రైట్ రవి. ఇక్కడ ఈ చర్చలో ఒక ప్రత్యేకత ఏంటంటే నేను తప్ప మిగిలిన ముగ్గురు అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళే కాబట్టి వీళ్ళకి వ్యవస్థలో అవి పనిచేసే తీరు ఇదంతా కూడా బాగా తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఉదాహరణకు 2000 రాజశేఖర రెడ్డి అప్పుడు సునామీ వచ్చింది. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పర్యటనకు వెళ్ళారు. అప్పుడు కూడా మనం మీడియాలో ప్రతిపక్ష నాయకుడు ఏమన్నారు, ఎలా ఉద్రిక్తత వచ్చింది, అది చేశాయి. ఇప్పుడు నేను జగన్ జైలుకు పంపిస్తాను అని అనాల్సిన అవసరం లేదు, అనడం అనేది సరికాదని పూర్తిగా భావిస్తున్నా. కానీ అదే సమయంలో ప్రతిపక్ష నేత అక్కడికి రావడం అదేదో అపరాధమైనట్టు, అసలు రావడమే రాజకీయమైన భావించడం కూడా అది సరికాదు. దానికి ఒక సరైన వాతావరణం ఎవరు ఆసుపత్రి ఎవరి అధీనంలో ఉంది, అక్కడ ఒక సాధారణ వాతావరణం ఉండి జరిగేటట్టుగా చేయాల్సింది ఎవరు? అలాగే అంతవరకు దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ సొంత పీఠాలు. ఎందుకు మంత్రులు ఎవరు అక్కడ రాలేదు? ఆ ప్రమాదం 6 గంటలకు జరిగింది. పొద్దునుంచి స్క్రోలింగ్లు ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష నేత ముందు వచ్చి మాట్లాడే అవకాశం అప్పటి వరకు దాని పట్ల ఉపేక్ష వహించుంటే అది ప్రభుత్వం రావడం వల్ల జరుగుతుందని కాదు. నేను ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా అక్కడ వాతావరణం ఉండాలి, చికిత్స మీద కేంద్రీకరణ, అది ఒప్పుకుంటాను. కానీ ఎక్కడ సందేహం వచ్చిందంటే అంత హఠాత్తుగా శవాలను తరలించడం, మృతదేహాలను తరలించడం వల్ల ఇక్కడ డ్రైవర్ అనే సందేహం ఉండాల్సిన అవసరం డ్రైవర్ సందేహం ఏముందండి? ట్రావెల్స్ ఓనర్ యాజమాన్యం ప్రభాకర్ గారు ఏమంటారు? రోడ్డు ప్రమాదమే కదా, ప్రమాదం అయినప్పుడు ఇంకా అందులో పరీక్ష చేయడానికి ఎందుకు? ఎందుకంటే నడుస్తుంది ప్రోటోకాల్ ప్రొసీజర్. ఇప్పుడు కీలకమైన ప్రశ్న ఇద్దరు డ్రైవర్లు కాదు, 3 డ్రైవర్లు ఉండాలి. ఇద్దరు దూరానికి, రెండో డ్రైవర్ ఉన్నాడా లేదు, మేము పంపించేసామని డాక్టర్ చెప్తున్నారు. పంపించారా ఎలా చెప్తున్నారు మీరు? రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి మీరు ఆరోపిస్తున్నారు, కానీ ఇష్యూ మీరు కూడా రాజకీయంగా ఉపయోగించుకోలేదా? ప్రభుత్వం కూడా రాజకీయం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ తోటి చైర్మన్ తోటి ఆయన చెప్పండి. రవి గారు లేవనెత్తిన ప్రశ్నలు అన్ని కూడా మానవత్వానికి సంబంధించిన ప్రశ్నలు. ఈ రోజు మీరు ప్రతిపక్ష పార్టీ వెళ్ళండి, లేకపోతే అధికారం వెళ్ళండి, లేదా మిగతా వామపక్షాలు వెళ్ళండి, లేకపోతే అక్కడ జనం వెళ్ళండి, ఎవరైనా వెళ్ళండి, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుందంటే మామూలుగా వాళ్ళని ఇమీడియట్ గా రక్షించే విధానంలో ఉండదు. పెద్ద ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా సీనియర్ ఆ జిల్లా కలెక్టర్ గారు కూడా పనిచేశారు. సో దీన్ని అసలు మీ దృక్పథం అక్కడ వచ్చినటువంటి మీ ఆలోచన విధానం ఏం కనబడిందంటే ఈ ప్రభుత్వాన్ని ఇమ్మీడియట్ గా బ్లేమ్ చేయాలి. ఇది జేసీ దివాకర్ రెడ్డి బస్సు, లేకపోతే ఆయనకి నిజంగా ఆ బస్సులో డ్రైవర్లు ఉండరు, వాడు ఎవడో ఉంటాడు, ఈ దృక్పథం తప్పితే మీకు మనుషుల విలువ గానీ, ప్రాణాలు గానీ, లేక ఎక్స్గ్రేషియా గానీ, లేకపోతే అక్కడ ఏమైనా మానవత్వాన్ని మీరు ఏమైనా ప్రదర్శించారా? ఎక్కడికి వెళ్ళిందండి? మీరు ఐఏఎస్ వాళ్ళను లేకపోతే అధికారులను పట్టుకొని తిట్టి మీ ఇష్టం వచ్చినట్టు బెదిరించే దశలోకి వెళ్ళిపోతారా, లేకపోతే కాస్త అక్కడ ఉన్నటువంటి కన్సోల్ చేసే విధానంలోకి వెళ్తారా? ప్రజల్లో ఉండరు నేను చెప్తున్నాను. దేవినేని ఉమా గారు రాజంటున్నారు, ఆయన ఎక్కడున్నారండి? ముఖ్యమంత్రి గారు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇన్ఛార్జ్. ఆ టైంలో లేకపోవచ్చు. అక్కడి నుంచి కూడా మనుషులు పంపించి ఇమ్మీడియట్ గా పోయి బస్సు యాక్సిడెంట్ ఆయన చేసినటువంటి విధానం, దాన్ని మీరు ఇక్కడి నుంచి వెళ్ళారు, సంతోషం, ప్రతి చోటుకి వెళ్తారు, ఇంకా అంతకన్నా విధానం అది కాదు. అధికారులు బెదిరించి లేకపోతే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం, వైఎస్ఆర్ ఇది కరెక్ట్ లేదు. సార్, మన సునైన నాకు పోస్ట్ పెట్టారు, కుచిపోట్ల శ్రీనివాస్ భార్య తన ఎంత ఆవేదన పడుతూ జరిగిన ఘటన గురించి అమెరికాని ఎంత ఓన్ చేసుకున్నారు ఆ అంశాన్ని చూస్తూ. రెండోది, నిన్న ట్రంప్ అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఈ ప్రతిభాధారంగా వలసల్ని ప్రోత్సహిస్తా ఉన్నట్టుగా ఉందా, లేకపోతే తన కఠిన వైఖరి అవలంబిస్తున్నాడా, వెనక్కి తగ్గుతున్నాడా? అంటే మీరు ముఖ్యమైన అంశాలు
దానికంటే ముందు ఒకే ఒక ముగింపిస్తాను నేను ఇందాక చర్చకు. ఈ విచక్షణారహితంగా తిరుగుతున్నటువంటి ప్రైవేట్ క్యారేజీలు, వాటిలో ఉద్యోగ భద్రత, ప్రయాణికుల భద్రత ఇవన్నీ ఉన్నాయి. ప్రమాదాలు పూర్తిగా ఆపలేకపోవచ్చు, కానీ ప్రమాదానంతర స్పందన అనేది ఆర్టీసీ లాంటి సంస్థలో ఒక విధంగా ఉంటుంది. ప్రైవేట్ బస్సులో ఎవరిది ఏంటి, మహా అయితే డ్రైవర్ తాగున్నాడా లేదా చర్చ అక్కడితో ఆగిపోతుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఉన్నాయండి, మంచి బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ రంగం ఉంది, దాని పాత్ర దానికి నిబంధనల ప్రకారం మీరు నడపండి. అది చేయాల్సిన అవసరం ఉంది. చర్చ ఆయన అన్నారా ఈయన అన్నారా దీని మీద ఈ రోజైనా సరే, నిన్న 5 మంత్రులు అదే మాట్లాడారు ముఖ్యమంత్రితో సహా, ఈ రోజైనా సరే మీరు ఈ ప్రైవేట్ రంగాన్ని చేయటం మీద దృష్టి పెట్టండి. ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఆ బస్సుల యజమానులు కూడా కొంచెం వివిధ కోణాల నుంచి వాస్తవిక దృక్పథం తీసుకోండి అని చెప్పదలుచుకున్నాను. ఇంకా రెండో మాట, ఇంకా ఇది ట్రంప్ ఈ విషయం అనేది భారతీయులకు సంబంధించినంత వరకు ఇది ఒక ఊరట. ఎందుకంటే ట్రంపే నిజానికి వాతావరణాన్ని రెచ్చగొట్టారు. దానికి ఇంకా వేరే పదం లేదని నేను ట్రంప్ ఉన్మాదం అని అంటున్నా. వేరే రకరకాల ఉన్మాదం, ట్రంప్ అంత ఉన్మాదంగా మాట్లాడిన నాయకులు ఎవరు లేరు. కానీ అది అమెరికా వ్యవస్థకు ప్రతిబింబమే. దానికి హైదరాబాద్ కూచిపట్ల శ్రీనివాసు బలయ్యాడు. ఇంత అయిన తర్వాత ఈ అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిడి వల్ల ట్రంప్ కానీ వాళ్ళు కానీ ఖండించారు తప్ప, లేకపోతే అప్పటి వరకు వాళ్ళేమి కనీసం స్పందన లేదు వైట్ హౌస్. కానీ దురదృష్టం ఏమంటే ట్రంప్ ఖండించిన తర్వాత కూడా భారత ప్రధాని ఇంతవరకు ఖండించలేదు, బలంగా స్పందించలేదు. ఇది కూడా చాలా దురదృష్టకరమైన. ఇంత పెద్ద దేశం, రత్నగర్భ చాలా చెప్తాం మనం, ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్య దేశం అని. తప్పకుండా మన విదేశాంగ సంబంధాలు కాపాడుకుంటూనే ఈ ధోరణిని ఖండించాల్సిన అవసరము, దీని మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. మోడీ మటుగా ఆ విషయంలో పూర్తిగా ఎందుకో ఒక ఉపేక్షాభావం అనండి, లేకపోతే ఉదాసీనత చూపించడం ఏమాత్రం సమంజసం కాదు. సునయన లేఖ అన్నది మొత్తం భారతీయుల యొక్క, లేకపోతే అక్కడున్న స్థిరపడి దాన్ని ప్రతిబింబిస్తుంది. తప్పకుండా ఇప్పటికైనా ప్రభుత్వము, ప్రధాని ముఖ్యంగా ప్రతి చిన్న విషయం మీద ట్వీట్లు చేస్తారు, ప్రతి దాని మీద మన్ కీ బాత్ అంటారు. మరి ఆయన మన్ కీ బాత్ ఏంటో దీని మీద చెప్పాల్సిన అవసరం ఉంది. తక్షణ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగిన రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా పెద్ద ఖండనలు, స్పందనలు ఏమీ లేవు. అంటే ఏదో అమెరికా మంత్రి గారు ఏదో ఒక మాట అన్నారు, అసూయ వల్ల జరుగుతున్న ఘటనలో చాలా పరిమితమైన స్పందనే. కాబట్టి దీని మీద ఇంకొంచెం మనము ఒత్తిడి తేవాల్సిన అవసరము, చేయాల్సిన అవసరం ఉంది. అంతేగాని అమెరికాని ఏదన్నా అంటే పెద్ద అమెరికా వాళ్ళే అంత పెద్ద పెద్ద నిరసన ప్రదర్శనలు చేస్తుంటారు, మనం అంతా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రభాకర్ రెడ్డి గారు, అంటే ఒకప్పుడు వరంగా ఉండేది వాళ్ళ భయంగా మారిన పరిస్థితి ఉందా? యాక్చువల్ గా అదే పాయింట్ ఏంటంటే, ఇటీవల కాలంలో అంటే ఒక 60s లో 70s లో ఒక డాక్టర్లు మాత్రమే పోయేవాళ్ళు అమెరికాకి, మిగతా వాళ్ళు అంత పెద్ద నంబర్ ఉండేది కాదు. కానీ కిందటి ఒక 2000 నుంచి, అంటే Y2K అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ ఐటీ రెవల్యూషన్ వచ్చినప్పటి నుంచి ఈ అమెరికాకు పోవడం ఎక్కువైపోయింది. అందరికి కూడా ఈ ఇంజనీరింగ్ అయిపోవడం, అమెరికాకి వెళ్ళడం, అక్కడ ఆడ మంచి జాబ్స్ లో చేరిపోయి మంచి జీతాలు వస్తున్నాయి. చాలా చెట్లు మీరు చూడండి, ఈ సంవత్సరం చూస్తే హైదరాబాద్ నుంచి వెళ్ళిన వీసా తీసుకుని వెళ్ళి అమెరికాకి వెళ్ళినది మాక్సిమం నంబర్ అంట. టాప్ మోస్ట్, వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఇన్ ది వరల్డ్, ఈ అమెరికన్ కాన్సులేట్ నుంచి. అంటే అంతమంది మన వాళ్ళు పోయినప్పుడు తప్పకుండా ఆమె సునైనా రాసిన దాన్ని బట్టి ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండియన్ మైగ్రెంట్ టు అమెరికా. చాలా మన సెక్యూరిటీ కూడా ఉద్దేశిస్తూ ఆమె లేఖలో రాసిందను. సో ఆమె ఎట్లయితే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే లక్షల మందికి ఆమె ఇప్పుడు మోడల్ లాగా, ఆమె లైఫ్ ఎట్లయిందో అలా కాకుండా చూడాలి అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు అమెరికన్ పాలసీ ఇప్పుడు ఒక టైంలో ఆయన మాట్లాడింది, ఆయన ఎలక్ట్ అయిన టైంలో అమెరికన్స్ కి మిగతా వాళ్ళు వచ్చి అన్యాయం చేస్తున్నారు అనేది చాలా గొప్పగా ఉందని కూడా చెప్పుకున్నారు ఆయన పరిపాలన కన్నా ముందు. ఆయన ఓట్లు ఎందుకు వేశారు అంటే, మా ఇతరులు వచ్చి మా ఉద్యోగాలు తీసేస్తున్నారు, వాళ్ళని రానియకుండా చేస్తాను అన్నాడు ఈయన. దాని గురించి ఆయనకి అమెరికన్ లెస్ ఎడ్యుకేటెడ్, లెస్ టెక్నికలీ ఎఫిషియెంట్ పీపుల్ వాళ్ళు ఓట్లు వేసి గెలిపించినారు. ఇప్పుడు అది ప్రూవ్ చేసే దానికోసం అని చెప్పి ఈ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని ముందు ఈ స్టార్టెడ్ విత్ ముస్లిమ్స్, దెన్ ఇప్పుడు ఇలాంటి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విధంగా జరుగుతూ పోతే మన వాళ్ళు ఇక్కడ నుంచి పోవడం జరుగుతుందా, లేకపోతే వీళ్ళ లైఫ్ సేఫ్ గా ఉంటుందా, వీళ్ళకి ఉద్యోగాల్లో వీళ్ళు కంటిన్యూ అవుతారా? అప్పటికి కూడా ఇదే కాకుండా 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. గో బ్యాక్ అని న్యూయార్క్ రైల్వే స్టేషన్ లో ఒక అతను అన్నాడని, తర్వాత కొలరాడోలో ఒక ఇంటికి ముందు పోయి మీరు ఎందుకున్నారు ఇక్కడ అని అన్నారని, ఇట్లా రకరకాలుగా. అంటే ఇవన్నీ లీడ్ టు ఇన్సెక్యూర్ ఫీలింగ్. సో అన్నట్టు ప్రధానమంత్రి
స్థాయిలో అర్జెంట్ గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. అంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్యలో విదేశాంగ వ్యవహారాల మంత్రి గారు శుక్రేశ్వర్ గారు లేఖ రాయడం కూడా జరిగిందండి. ఇది ఖచ్చితంగా ఇది ఒక సంకేతాలు. రాబోయే రోజుల్లో ప్రవాస భారతీయుల భద్రతకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి ఈ సంకేతాలు క్లియర్ గా చెప్తా ఉన్నాయి. కాబట్టి మనం భారతదేశం కూడా ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక డెలిగేషన్ వెళ్లాల్సిన అవసరం ఉంది. ఉన్నత స్థాయి చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విధంగా మరి రవి గారు చెప్పినట్టు ట్రంపోన్మాదం ఈ విధంగా ఆయన ప్రాంతీయవాదం అనేది ఇది చాలా దారుణం ఉండేది. దీనివల్ల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, రెచ్చగొట్టే మరి చర్యలు చేసినప్పుడు కూడా కనీసం ఇలాంటి పర్యవసాలు జరిగినప్పుడు ఖండించాలి, బయటికి రావాలి. మరి దాని గురించి దానికి వారు ఉన్న మన భారతీయులకు ఎన్ఆర్ఎస్ కు ఒక భరోసా కల్పించే విధంగా ఇంతవరకు ప్రకటనలు ఏమి రాలేదు. కాబట్టి ఇప్పుడైనా కానీ మన భారత ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. విదేశాంగ శాఖ మేము మరి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఖచ్చితంగా ఒక హై లెవెల్ డెలిగేషన్ వెళ్ళి అక్కడ ఆ లెవెల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఇది జరిగిన విషయం సాధారణ విషయం కాదండి. ఇది రాబోయే రోజుల్లో ముఖ్యంగా మళ్ళీ దానికి ఏదో సవరణలు ఇచ్చారండి. మొట్టమొదటిసారిగా ఏదో ఓన్లీ మేము టెక్నికల్ అంటే ఇప్పుడు కెనడా ఆస్ట్రేలియాలో ఎలా ఉందో అలాగే ప్రతిభ ఆధారంగా వలసలకు ఇబ్బంది లేదన్నట్టు మాట్లాడారు. ప్రతిభ అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రతిపాదనంగానే వెళ్ళిన వాళ్ళు. అక్కడ మళ్ళీ దానికి విచక్షణ డిస్క్రిమినేషన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కేవలం జాతి అహంకారం మీదనే అది పోతున్న పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ బ్యాడ్ ట్రెండ్. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రవాస ఎన్ఆర్ఐస్ కు మాత్రం వాళ్ళ సేఫ్టీకి అండ్ సెక్యూరిటీకి మాత్రం ప్రమాదం అయితే మాత్రం ఉందండి. ప్రభాకర్ గారు, ఒకటి మీరు ఈ మధ్య అక్కడికి పర్యటనలు కూడా చేసి వచ్చారు. అక్కడ పరిస్థితి మీకు పూర్తిగా అవగాహన ఉంది. రెండోది, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మీరు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా కేంద్రంలో భాగంగా ఉన్న మీరు కేంద్ర ప్రభుత్వం కానీ అర్జెంట్ గా స్పందించాల్సిన అవసరం అయితే విత్ ఇమీడియట్ రెస్పాన్స్ కనిపించట్లేదు. అలాగే సునైన లేఖ కూడా చాలా ఆవేదనాభరితంగా ఒక రకంగా ఘాటుగా ప్రశ్నిస్తూ కూడా రెండు అంశాలు ఉన్నాయి అందులో. సార్, ఇక్కడ దీన్ని మన పర్స్పెక్టివ్ టోటల్గా డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది ఒక పెద్ద అగ్రరాజ్యమే ఉగ్రరాజ్యంగా మారిపోతున్న నేపథ్యం. అక్కడ జరిగిన ఎలక్షన్స్ ప్రపంచంలో అమెరికాని ఎలా చూస్తామో, అమెరికా ఎన్నికల్ని ఏదో ఒక మామూలుగా భారతదేశం లోకల్ లాగా జరిగిపోయినాయి. సో రవి గారు చెప్పినట్టుగా లోకల్ గానే చాలా వ్యతిరేకత. 53% ఆఫ్ పీపుల్ నౌ దే ఆర్ అపోజింగ్ యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ చూసినప్పుడు. అయితే పాపం తన కళ్ళ ప్రపంచం కూలిపోయిన తర్వాత సునైన గారు, చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా, ఆ కుర్రోడేమి చదువు కోసం పోలా, ఆల్రెడీ ఈజ్ వర్కింగ్. అతను ఆవిడ మాటలో చెప్పాలంటే భారతదేశం కన్నా అమెరికా మీద ప్రేమను ఎక్కువగా పంచుకున్నటువంటి జంటలాగా కనపడుతున్నారు. సో అమెరికాలో ఎవడు ఎందుకు ఎలా బిహేవ్ చేస్తాడో అర్థం కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా నేను 2 సార్లు వెళ్ళాను, ఒక 10-12 స్టేట్లు కూడా చూశాను. ప్రతి ఒక్కరి దగ్గర గన్ ఉంటుందట. గన్నకి ఇంకా లైసెన్స్లు మనలాగా కండిషన్స్ ఏం లేవు. కోపం వస్తే వాడు ఎవరినైనా సరే ఇమీడియట్ గా షార్ట్ చేసి వెళ్ళిపోతారు. అది ఎలా మన మార్కెట్లో కూరగాయలు కొనుక్కున్నట్టు కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మన వాళ్ళు వెళ్ళినప్పుడు సో వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలోడు కోపం ఎందుకు వస్తుందో ఏమో తెలియదు. దీనికి నేను అనుకోవడం ప్రధానమంత్రి మాట్లాడినా, లేకపోతే మనం లేఖలు రాసినా, ముఖ్యమంత్రి మాట్లాడినా, ఇది పొలిటికల్గా కొంత పనికి వస్తుంది. కానీ ఇది మైండ్ సెట్కి సంబంధించినటువంటి ఒక అంశం. ఇప్పుడు అమెరికాని అగ్రరాజ్యంగా పెద్దన్న పాత్ర నుంచి తనంతట తాను తప్పుకుంటున్నట్టుగా యుఎస్ఎస్ఆర్ ఉండేది గతంలో. గోర్బచేవ్ వచ్చాడు, పెరిస్ట్రాయికాన్ని గ్లాస్ నోస్తూనే 2 విధానాలు తీసుకొచ్చాడు. ఆ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయి ఒక 18 కంట్రీస్గా అయిపోయింది. ఈ రోజు ప్రపంచ పట్టణంలో ఎతికితే రష్యా, యుఎస్ఎస్ఆర్, నాకన్నా రవి గారికి దాని మీద వ్యాసాలు కూడా రాశారు. అంటే చిన్న పాయింట్ అండి. మొట్టమొదటి వారు చేసిన ఫోన్ ప్రధాని మోడీకి చేశారన్నారు, ఈ లతీన్ శుభాకాంక్షలు తెలియజేశారన్నారు. ఆయన ఎలక్షన్ టైంలో కూడా నాకు భారతీయులు హిందువులు అంటే అంత ఇష్టం ఇవన్నీ చెప్పారు. ఖచ్చితంగా మాట్లాడే వీరు లాబింగ్ లేకపోతే వీళ్ళ చర్చలు అసలు ఇనిషియేషన్ జరగట్లేదు. అది నేను అనేది అది ఒక అంశం. అది ఒకవేళ ఇది జరిగినంత మాత్రాన అక్కడ అన్ని అసలు ఏమి ఉండవు అనుకుంటే మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వలేం. అక్కడ ఉన్నటువంటి నేపథ్యం లోకల్స్ నాన్ లోకల్స్ అని వచ్చిన తర్వాత ఇళ్లకి కోడిగుడ్లు పెట్టి కొట్టేసి లేకపోతే నేను అనట్లేదు సార్. అంటే అగ్రరాజ్యం ఉండాల్సిన నేపథ్యంలో లేకుండా పెద్దన్న పాత్రను ఆ దేశంలోనే విచ్చలవిడితనం రకరకాలుగా వస్తున్న వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు ఇలాంటి యువకులు పోయిన తర్వాత చాలా మంది వాళ్ళే కదా మనకు కనపడినటువంటి సో ఒక సత్యం ఇది. సో మీరు చెప్పినట్టు చిన్న పాయింట్ ప్రభాకర్ గారు, ఒకవేళ అమెరికాలో ఉన్న భారతీయులకి అమెరికా భరోసా ఇవ్వదు, మనం కూడా భరోసా ఇవ్వలేకపోతే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వాళ్ళు ఏమనాలి? సార్, బిక్కు బిక్కుమంటూ నేను ఉండాలి. ఇవ్వద్దని అనట్లేదు సార్. నేను ఇక్కడికి రండి అని అనేది చెప్తా ఒకవేళ వీళ్ళు ఇక్కడికి వస్తే కూడా వాళ్ళందరినీ అకామిడేట్ సార్, అదే చెప్తా ఉన్నారు, మీరు ఇక్కడ కనుక భద్రత లేదు. నేను ఇవ్వద్దని అనట్లేదు. 31 లక్షల మంది ఉన్నారు భారతీయులు అమెరికాలో. అంటే నేను అసలు ఇవ్వద్దని అనట్లేదు. 31 లక్షల మంది ఉన్న భారతీయులు వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలో కూడా వాళ్ళు తెలుసు. ఆట ఉంది, తాడా ఉంది, రకరకాల గ్రూపులు ఉన్నాయి, రకరకాల క్యాష్ వన్ సెకండ్ రవి గారు, చిన్న రెస్పాన్స్ దీని మీద. వన్ సెకండ్ దీని మీద రెస్పాన్స్. ఇప్పుడు మొదటి విషయం వారు చెప్పినది పూర్తిగా నేను అగ్రరాజ్యం ఉగ్రరాజ్యంగా మారిపోయింది, కానీ ఆ ఉగ్రవాదం మీద అగ్రరాజ్యంతో కలిసి పోరాడాలని మనం ఒక విధంగా పూర్తిగా బంధం బ్రహ్మం కూడా ఎక్కువగా వేసుకున్నాం. మోడీ ఎన్నికల ప్రచార సభలు తర్వాత పెట్టిన చాలా సభలు అమెరికాలోనే కదా, అవన్నీ కూడా మనం 3Dలో ఇక్కడ చూసాం. 4వ ఫోటో మోడీకి చేశాడు, అలాగే హిందూ భాష కూడా మాట్లాడాడు. Temples లో వారి కోసం పూజలు జరుగుతుంటే చేశారు. ఈ సమయంలో జోక్యం చేసుకోవాలి కదా, అదే ఆపలేకపోవచ్చు. మనం మైండ్ సెట్లు ఎవరు మార్చలేము. ఇక్కడ ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మార్చలేము. అమెరికాలో ఏం మారుస్తాం మనం? సమస్య అది కాదు. ఎలా కాపాడాలి, మన పాత్ర మనం ఎలా ఒకప్పుడు మనమే కదా ఆకర్షణ పెట్టాం, ఓవర్సీస్ అన్నాం, దానికోసం మేము ప్రత్యేకంగా మీరు వెళ్ళిపోవచ్చు అన్నాం, అది గొప్ప ఆకర్షణగా. ఇప్పుడు చాలా మంది వీళ్ళు ఖండించలేకపోవడానికి చాలా కారణం ఉంది. ఈ ముఖ్యమంత్రి ఒక విధంగా, ఆ ముఖ్యమంత్రి ఒక విధంగా, ప్రధానమంత్రి ఒక విధంగా, అమెరికాను గురించి చాలా రకరకాల భావాలు వచ్చి. కాబట్టి ఇప్పుడు ఖండించితే నష్టాన్ని బెదిరింపుడు కూడా. అంటే భరోసా ఇవ్వాలి. మీరు అన్నట్టుగా మా ప్రభుత్వాలు మాతో ఉంటాయి, ఒత్తిడి తెస్తాయి, దౌత్యపరమైన ఛానళ్లలో ప్రయత్నం చేస్తాయి అన్న ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది కదా. ముఖ్యమంత్రి గారు కూడా మనం మాట్లాడుతాం. ఇప్పటికీ చాలా ఆలస్యం అయిపోయింది. మాట్లాడిన వాళ్ళు అక్కడ కాదు, నేను కూడా చెప్పేది మన వాళ్ళు ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలో ఒకప్పుడు ఇలాంటివి జరిగితే ఎంత మనం స్పందించాము, ఒక భరోసా వచ్చింది. ఆస్ట్రేలియా కూడా కొంచెం తగ్గింది. కాబట్టి చేయాల్సిన అవసరం. మనం మన వాళ్ళు అక్కడ ఉన్నత స్థానంలో ఉన్నా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ మనం గర్వంగా ఫీల్ అయ్యే బదులు అలాంటి వాళ్ళు ఇంకా పైకి రావాలి, అలాంటి వాళ్ళ శక్తి మనం వాడుకోవాలనే ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ భద్రత లేదు కాబట్టి మీరు ఇక్కడికి వచ్చాయని చెప్పడం ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రవి గారు. ఇది వాళ్ళ లైవ్ షో. లైవ్ షో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.